అమ్మ చూడండి, అదృష్టవశాత్తు పోయినటువంటి పిల్లవాడు మళ్ళీ బతకడం అంటే ఎంత సౌభాగ్యం, ఎంత అదృష్టం, ఎంత ఆనందం ఉండాలి. పిల్లవాడిని చక్కగా ఆ అమ్మ పెంచుతూ ఉన్నది. పూజార్హాని చ పత్రాని చందనాగరు కస్తూరి కుంకుమాని చ సాదరం పుష్కరోదకమానీయ పునరాచమనీయకం. అమ్మ ఎట్లా స్నానం చేయిస్తూ ఉన్నది. పుష్కరము, గంగా, యమున, ప్రతిరోజు ఒక్కొక్క పుణ్యనది జలముతోటి గణపతికి రోజు అభిషేకం, పిల్లవాడికి స్నానం చేపిస్తున్నదట తల్లి. అంతేకాదు రోజుకొక తీరు నివేదన, రోజుకొక నైవేద్యం. లడ్డూలు, నువ్వుల లడ్డూలు, గోధుమ లడ్డూలు, ఇవన్నీ ఇక్కడ చెప్పి ఉన్నారండి. అంటే స్వామికి ఏమేం ప్రియమో, లడ్డు అంటే బాగా లడ్డు కప్రియాయ నమః అనొక పేరే ఉన్నది. లడ్డు అంటే బాగా ఇష్టమైన వాడాయన. అమ్మ పెట్టింది కదండి, వాళ్ళ అమ్మ ఏది తినిపిస్తే అదే అలవాటైపోతుంది కదా ఫుడ్డు. ఆ అమ్మ చిన్నప్పటి నుంచి చక్కగా అనేకమైనటువంటి లడ్డూలతోటి పిల్లవాడికి తినిపించేదట. చక్కగా పక్వాన్నాలు. ఆ లడ్డూలో కూడా ఓ రోజు నువ్వుల లడ్డు అయితే, ఓ రోజు గోధుమ లడ్డు అయితే, ఓ రోజు అటుకుల లడ్డు అట. అటుకుల లడ్డు ఎట్లా తయారు చేస్తారో ప్రయత్నం చేయండి. ఇక అనేకమైనటువంటి పిండి వంటలు, కూరగాయలతో కూడినటువంటి అన్నం, పాలు, పెరుగు, తేనె, బ్రహ్మాండం. ఈ రకంగా పిల్లవాడిని చాలా జాగ్రత్తగా, ప్రేమగా ఆ అమ్మ పెంచుతూ ఉన్నది.